అమ్మా ఊరుకోమ్మా. ఏడిపిస్తున్నాడా అమ్మా? టార్చర్ అనిపిస్తుందమ్మా? అవునన్నా. ఏం బా, నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? లేదే. నీ కళ్ళకు చూడన్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా? లేదే. నువ్వు కట్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? లేదే. మరిప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. దీంతో మాట్లాడండి. అసలు ఎవడా నువ్వు? నా ఇంటి ముందు ఏంటి న్యూసెన్స్? నా గురించి నీకు తెలీదు. నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు. బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు. స్టిల్ ఐ లవ్ మై వైఫ్. ఆంటీ గారు కొంచెం కొబ్బరి నూనె ఇస్తారా ప్లీజ్? దాహం వేస్తే నీళ్లు తాగేవాడిని చూశాను కానీ నూనె తాగేవాడిని నిన్నే చూస్తున్నాను. బహుశా కేరళ ఉంటుంది. మెరుస్తుంది. పేలుతుంది కూడా. అరే పంది, ఏడు చేపడైనా తింటాం ఆపరా. కాస్త మీ అక్క పెట్టు. చూడు కరువు వచ్చిన కంట్రీకి అంబాసిడర్ లాగా ఎలా పేలగా తయారైందో. అవును బాబు. ఈ గొడవను గానీ అడ్వాంటేజ్ కింద తీసుకుని ఎదవ ఎక్స్ట్రాలు చేసేవాను. రాయ్ ఇందాక నుంచి ఏంట్రా ఐ లవ్ మై వైఫ్ అంటున్నా. ఐ లవ్ మై వైఫ్ సార్. ఇకపై నుంచి మధుని ఎలా చూసుకుంటారు? దేవతలా చూసుకుంటాం. అంటే నైవేద్యం చూపించి ప్రసాదాల మీద దుబ్బేస్తారా? మనిషిలా చూడడం చాలు. ట్రీట్మెంట్ లో గానీ తేడా వచ్చిందనుకో కాల్చేస్తాను. మధు ఐ లవ్ యూ. నా గురించి కొంచెం ఆలోచించు. సారీ పొరపాటు వెళ్ళిపోయింది. నా గురించి మర్చిపోక. ఉంటాను స్వామి. అరే ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్నీ కనుక్కునే మూసుకొని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేశాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఆ గోడ గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి, గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఇన్స్పెక్టర్ ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్లే లేవు, ఇప్పించు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటరా. ప్రేతాత్మ కథ ఏదో రాసుకుంటాడంటాడు. సార్ 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 ఏంట్రా? ఒక కప్పు టీ కావాలి సార్. చెప్పు తెగిపోద్ది. రైటర్స్ బ్లాక్ సార్. పెన్ను కదలటం లేదు. రై సార్, ఇక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు. అందరం బయటికి పోదాం పదండి. అలాగే సార్. మీరేంటి, మీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే 2 వెళ్ళొచ్చు. కంగారు పడద్దు, క్యాజువల్గా నడుపుతాం. ఏంటి ఫోన్స్? మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. ఇలాంటి వాళ్ళని చూసి అరెకరం పోయింది. ఇంక ఇడిచే కటింగ్లు చూస్తే బోడిగుండే. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్. పదునే నేను వాడిని చంపేస్తా.
వాడు చెప్పాడు, నేను చెప్పలేదు. అంతే తేడా. మధు బాబాయ్, మధుని చూసావా? నువ్వు కొట్టిన దెబ్బకి అంతా బ్లర్లో ఉంది. ఏం కనపడిచి వస్తుంది? బాబాయ్, ఇవాళ మధుని కాళ్ళు గెడ్డాలి కాదు, జుట్టు పట్టుకుని అడిగిపోతున్నాను. ఏ మధు, మధు, మధు ప్లీజ్ 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 ఆగో. నా గురించి నీకు తెలీదు, నా నెగ్లెక్ట్ చెక్ మధు. కరెక్ట్. నీ గురించి నాకు తెలీదు, నీ ప్రేమ నిజమో కాదో తెలీదు, నీ పేరు నిజమో కాదో తెలీదు. వాట్ ఆర్ యు సేయింగ్ మధు? యు నో నా హూ ఆర్ యు? నా డీటెయిల్స్ కావాలి నీకు, అంతే కదా? నా పేరు రవి, మా నాన్న పేరు నారాయణ మూర్తి, మా అమ్మ పేరు కామేశ్వరి, మా చెల్లి పేరు రాజీ. ఎరా సీతారాం గారు ఇల్లేదంటే ఒకడు చెప్పడేంట్రా? 3 గంటల నుంచి చచ్చేలే తిరుగుతున్నావు. నాన్న అంటే మా నాన్న. ఆహా. ఏం టైమింగ్ రా నీది. పక్క సందులో పెట్టావేంట్రా? డైలాగ్ చెప్పగానే కారేసుకుని వచ్చేసారు. ఏయ్ వాళ్ళ నిజంగా మా అమ్మ నాన్న. ఏమయ్యా, అతను సిగ్గు లేకపోతే పోయింది, మీకేనా ఉండకలా? ఎవతరా ఇది? వాడు అడిగితే మాత్రం ఫాదర్ గా ఒప్పేసుకోవడమేనా? నీకు వాడికి పోలికలున్నాయా అసలు? వాడు నా పోలిక. అమ్మ పిచ్చిదానిలా నీ మాట్లాడు. అమ్మ బాగా హోమ్లీగా ఉందిరా. మధు. ఏంట్రా ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? ఏ, నువ్వు ఆగు. నీ క్యారెక్టర్ డైలాగ్ లేదు, నోరు మూసుకో. రే దీన్ని కొట్టేస్తా అని చెప్తున్నాను. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడేవా? ఏంటి దాని బుద్ధి మాలుతున్నావు? డబ్బులు తీసుకున్నావు కదే. డబ్బులా? డబ్బులా? తీసుకోలే. ఏయ్ మధు, ఇక్కడ పిచ్చి కింద. చూడమ్మా, మావాడు వెధవ నాకు తెలుసు కానీ మరీ తల్లిదండ్రులు మార్చేసి అంత వెధవ కాదని నా నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఆవిడ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. నీకు బూతులు అనిపించినా వీడు నా కొడుకు, ఇది నా కూతురు. ఉత్తరోత్తర మీకు పెళ్లి ఏడిస్తే అర్ధమగుడు తాట తీస్తుంది. కనిపించేంత మంచిదేం కాదు. సీతారాం గారు ఇల్లు ఎక్కడరా? రైట్ తిరిగి స్ట్రైట్ నాన్న. నేను స్ట్రైట్ గానే పెడతాం, నువ్వు స్ట్రైట్ గా ఏడు. మరి నిజంగానే బేనించనా? కొట్టనట. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. ఏ మధు, ఏ మధు, మధు ఆగు ఆగు. పట్టు. ఏంటిది? ఇదా, ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నావు, కుదురుగా ఉండట్లేదు. అందుకు కొంచెం నేను చెప్పేది నువ్వే. మధు నువ్వంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే. నేను చెప్పేది నువ్వే, నన్ను పెళ్లి చేసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇంకొక విషయం, ఇది కొంచెం రిస్కీ మ్యాటర్, అందుకే సేఫ్టీ కోసం పెడుతున్నా. మధు ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నానే. మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కలాలి, అంతే. ఓకేనా? ఏడవద్దు, కొంచెం నవ్వు ప్లీజ్. నా భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే బాయ్. సన్నగా పొల్లలా ఉంది, అదెలా నచ్చిందిరా నీకు? 0 సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా. ఇంకా నయం, నన్ను కొట్టింది. వీడన్ని విధ వేషాలు లేకపోతే ఆ పిల్లంతా గొడవ చేస్తుంది. అందరి ముందు ఇలా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చా? పిన్నిని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తున్నాను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇది కరెక్ట్ టైం కాదు. వెళ్ళిపో, వెళ్ళు. మరి వెళ్ళినా అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని కాదు మధు, నిన్న అంత పెద్ద గొడవ జరిగింది కదా. పైగా మధు నీకు నీకు మా నాన్న గురించి తెలియదే. ఆయనకు కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో, ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? యాక్చువల్లీ చెప్పరా? కొంత ఎండిపోతుంది.
నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు పెద్ద ఐశ్వర్య అని ఏయ్, నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా. ఏంటి నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? చంపుతాను. ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? ఆ, అబ్బా పెళ్లి కొడుకు ఎవడు? అతనేనా? వీడా? నాకు నచ్చాడు. ఆ? రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటి చండాలంగా ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవంతెల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతాం. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. ఓ, చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఓ. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. ఆ? యా, సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను నీకేమైనా పిచ్చా? కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళింటో పనోడికి సైట్ కొడతావా? పనుడేంటి? వీడేగా పెళ్లి కొడుకు. వాడికే నేను కొడుకులా ఉన్నాను, వాడు పెళ్లి కొడుకు ఏంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ? నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వీడన్నీ కొట్టేస్తాడు, వీడిని ఆవిడ కొట్టేసి. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఓకే. హాయ్ రవి. హలో సార్. నువ్వు ఇంకా వైజాగ్ పోలా? అది చెప్తానే వచ్చాను రా. సరదాగా అన్నాను లేరా. లేదు నేను బయలుదేరాలి. ఏడ్చావు కానీ దా కూర్చో. లేదు ఫ్లైట్కి టైం అయిందిరా. మీరు కూడా ఏదో అడవుల్లో ఉన్నట్టున్నారు. ఎస్, మన రవి ఎంగేజ్మెంట్ గురించి. ఓకే, కంగ్రాట్స్ రవి. సరే నేను బయలుదేరుతాను. ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ దే. ఓకేరా, బాయ్. సార్ నేను పంపించేసి వస్తాను. సార్ ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఈ కేసు గురించి అంతా సీరియస్ గా ఉన్నావు రవి. ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా. ఓకే సార్. సార్ ఎక్కడికి? ఫోన్ లోపల మర్చి. సార్ ఒక నిమిషం, అది ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. బాయ్. ఫోన్ ఇచ్చే.